స్వాగతం. బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు రామోజీరావు అస్తమయం. వాలంటీర్ ఫ్యామిలీకి అండగా నిలిచిన కొడాలి నాని. పవన్ అంటే పవన్ కాదు తుఫాన్, ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ. నీ ఓటమిని ప్రజల పేరుతడం న్యాయమా జగన్ రెడ్డి, వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలుగు మీడియా మొగ్గలుగా పేరొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్స్ పై వైద్య చికిత్సలు పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా మారటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక 88 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా రామోజీరావు మీడియాతో పాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఈటీవీ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం విదితమే. వైఎస్ఆర్సీపీ ఓటమితో కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్ అనిల్ విషయం తెలుసుకుని అతని కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షలు సాయం చేసిన కొడాలి నాని భవిష్యత్తులోనూ అండగా ఉంటానని కుటుంబానికి భరోసా. మీరు లేనా అలా మీరు అట్లేండి మళ్ళీ పార్లమెంటు సెంట్రల్ హాల్లోని ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇక్కడే ఉన్నాడు, పవన్ అంటే పవనం అనుకున్నారేమో, తుఫాను అని అభివర్ణించారు. ప్రధాని వ్యాఖ్యలతో పవన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగిస్తూ ఏపీలో కూటమి సాధించింది మామూలు విజయం కాదని మహా విజయం అని కొనియాడారు. ఆ భారీ విజయం ఏపీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన బహుమతిగా ఈ విజయాన్ని భావిస్తామని చెప్పారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని క్లీన్ స్వీప్ చేశామని, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు తోటి కలిసి చారిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है
हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। నీ ఓటమిని ప్రజలపై రుద్దడం న్యాయమా జగన్ రెడ్డి? వర్ల రామయ్య మీడియా సమావేశం. నన్ను తీస్తే నేను డిస్టర్బ్ అవుతా ఇక్కడ. సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్తుతి, పరనింద. ఆత్మస్తుతి, ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం, తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం, ఇతరులను తప్పుపట్టడం, తన ఓటమిని ఇతరులకు రుద్దాలని, తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్తుతి, పరనింద చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారండి, పత్రికా సోదరులారా, నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి. నేను బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థమవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం, వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం, అది మీరు ఏమంటారు దాన్ని, మీకు మీరే ఒక ఆత్మ దీన్ని మీరు నిందించుకుంటున్నారు. ఆ మాట నాకు రావటం లేదు. ఇక నేను అర్థం చేసుకోండి, మీ ఓటమికి మీరే కారకులు, మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు? ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ్మ, బుద్ధ, వెంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ రాడ్తోటి, ఐరన్ పైపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది? ఆ నేరం, ఆ ఘోరం మీకు అర్థం అవ్వలేదా? మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో దాదాపు 250 ఎస్సీ కుటుంబాలు
మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ గొడ్డు గోద ఇల్లు వాకిలి అన్నీ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపును హర్షిస్తూ ఆత్మకూరు ఎం మండల కేంద్రంలోని టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు చేసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఏకలవ్య న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నందుకు కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకళ శుక్రవారం కుప్పంలోని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడుకు మంచి మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కుప్పం పురపాలక సంఘం ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన ఎన్నో దౌర్జన్యాలు, అవమానాలు, దాడులు చేయడానికి రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను కుప్పంలో ఉంచి అక్రమంగా ఎన్నికలు నిర్వహించి గెలుపొందడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రకళ. నేను డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగు మహిళని. మేము కుప్పం అసలు కనీ విని వెరుగుని రీతిలో పెద్ద ఆయనకు మెజార్టీ రావడం జరిగింది. ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది దుష్ట శక్తులు ఎన్ని ఉపయోగించినా ఈ కుప్పంలో ఏం పనిచేయలేదు. స్టేట్లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా కుప్పంలో కూర్చున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు, మా నారా చంద్రబాబు నాయుడిని ఓడించాలని. కానీ అది జరగలేదని, అది జరగదని కూడా మేము ఫస్టే చెప్పాము, మళ్ళా చెప్తా ఉన్నాము. మీకు నిజంగా శుద్ధి ఉంటే కుప్పం వదిలి వెళ్ళిపోండి. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడిని ఎవరి వల్ల ఏమీ చేసే కయ్యలదు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. కుప్పం ఎక్కడ ఏమీ తెలియని ప్రాంతము. ఈరోజు ప్రపంచ దేశాల్లో కుప్పం అంటే అది నారా చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆయన వల్లనే కుప్పానికి మంచి పేరు వచ్చింది. కాబట్టి వైసీపీ నాయకులకి చెప్పడం ఏమంటే, ఎంత విరివీగినారండి మీరు, ఎంత విరివీగినారు, ఎన్ని అవమానాలు చేశారు. మేము ఆడబిడ్డలను కూడా చూడకుండా అవమానం పరిచి మేము మా పెద్ద ఆయన జైల్లో ఉంటే ఆ దేవతలకంతా పూజలు చేసినాము, ప్రార్థన చేసుకున్నాము. ఏదో మా శక్తి మాకు భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చింది. మేము పెద్ద ఆయన కోసం పూజలు చేస్తే కూడా మమ్మల్ని ట్రోల్ చేసి ఈ కుప్పంలో మా పరువు తీయాలని, ఆడబిడ్డలంటే పార్టీ ఆఫీస్ పక్క పోకుండా చేయాలని చాలామంది ప్రయత్నించినారు. మేము నీతి నిజాయితీగా పనిచేసినాము, నీతి నిజాయితీగా బతుకుతున్నాము. అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా నీతి నిజాయితీగానే పనిచేస్తాము, నీతి నిజాయితీగానే బతుకుతాము. మీలాగా మేము ఎప్పుడు విరవీగము. మేము ఏ పాపం చేయకుండా 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 12 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టారు మా పైన. మేము ఏ పాపం చేసినామని పెట్టారు. కుప్పంలో పెద్ద ఆయన కోసము పోరాడడమే మా తప్ప? మీరు నిజంగా చెప్పండి, మున్సిపాలిటీలో మీరు దొంగోట్లు తెచ్చి ఏపీ లేదా? టక అని అన్ని రూములకు బీగాలు వేపించేసినారే పోలీస్ డిపార్ట్మెంట్తో. మా కడుపు ఎంత కాలింటుంది. 15 రోజులు వానల్లో తడుచుకొని జ్వరాలు, దగ్గులు అయినా పెద్ద ఆయన కోసం పనిచేసినాము. దొంగోట్లు తెచ్చి పెట్టుకున్నారు, దొంగోట్లు వేసినారు, మున్సిపాలిటీ కొట్టినారు. ఆ మున్సిపాలిటీ కొట్టిన తర్వాత ఎన్ని అవమానాలు చేశారో మీకు గుర్తుందా? అదేనండి విరివీగితే దేవుడు కూడా క్షమించదు. నిజమైన మాట చెప్తా ఉన్నాము. నీతి నిజాయితీగా బతకండి, నీతి నిజాయితీగా మాట్లాడండి. ఎన్ని అవమానాలు చేసినా మేము తట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేసినాము. ఆ 3 కోటి దేవతలు ఆశీర్వాదం ఇచ్చినారు. మీకు డిపాజిట్ కూడా లేకుండా చేసినారు. అది ప్రజలంటే. ప్రజల్లో నీతి నిజాయితీ అన్నీ ఉన్నాయి. మీరు విరవీకిందంతా కనీసం ప్రతిపక్షంలో కూర్చొనే కూడా లేకుండా ఇంటికి పంపించినారు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి దీనిపైన జాగ్రత్తగా నోర్లు పెట్టుకొని జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి. అదేవిధంగా లక్ష్మీ పార్వతి వచ్చింది కుప్పానికి. మాట్లాడిందండి,
కుప్పం గురించి ఆమెకేం తెలుసు లక్ష్మీ పార్వతికి? చంద్రబాబు నాయుడు అంటే కుప్పంలో ఒక దేవుడు అని ఆమెకు తెలీదు. నోరు పారేసుకొని పోయింది. ఏం మహాతల్లి, నువ్వు నిజంగానే శుద్ధిసిద్ధి ఉండేదంటే అలాంటి ఈ ప్రపంచ దేశాల్లో ఒక దేవుడు ఎన్టీ రామారావు గారు, ఆయన చేయి పట్టుకున్నావు. నువ్వు మంచిదో చెడ్డదో మాకు అవసరం లేదు. ఆయన పేరు నిలబెట్టాలంటే ఆయన పార్టీ పెట్టినాడు కదా, ఆయన పార్టీతోనే ఉండి అతని బిడ్డలతోనే ఉండి వాళ్ళతో మంచిగా ఉంటే నీకు వేసే ఒక పిడకడ బువ్వ వాళ్ళకి అడ్డమా? నీలాంటి వందల మంది మా బాలయ్య ఇంట్లో రోజు అన్నం తినేసిపోతారు. నిన్ను సాకిన్లాప్రా, నీ బుద్ధి మంచిది కాబట్టే నిన్ను బయట తరిమినారు. అదేవిధంగా నీకు నోరెట్లు వస్తుందో తెలీదు. ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిండే పార్టీ గురించి చెడ్డగా మాట్లాడతావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. నీకు నిజంగానే శుద్ధి ఉందా అని అడుగుతున్నా. మీకు నిజంగానే టైం బాగుండి కుప్పం వచ్చి వెళ్ళిపోయినారు. ఇది మొదలుకొని కుప్పంలో ఏదైనా వాగితే నేలకలు కట్ చేస్తామని చెప్తున్నాం తెలుగు మహిళలుగా. అదేవిధంగా రోజా, అబ్బాబాబా జబర్దస్త్ రోజా, బాయ్ బాయ్ అన్నావే. ఇప్పుడేమంటున్నారు? బాయ్ బాయ్ జగన్ అంటూ ఉన్నారు ప్రజలంతా. మేమనడం కాదు, బాయ్ బాయ్ జగన్ అని ప్రజలు అన్నారు. డిపాజిట్లు లేకుండా కూర్చోబెట్టినారే రోజా. నీకు నీ నోరు ఎంత ఉందో అంత పడేసినావు కదా ఆంధ్ర రాష్ట్రం పైన. నిన్ను చూసి తుబకను ఉంచేవాళ్ళే మహిళా శక్తులందరూ కూడా. నిన్ను ఆడదని ఎవరు అంటారు? అసలు వాడదా గాడిదా? నువ్వు ఆడ అడుగు పెడితే ఆడ ఫెయిలేరే మొత్తము. ఆయన ఏదో పాపము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న మీద ఉండే జాలి ఇదైతే ఒక శాంచాన్ని ఓట్లేసినారు. కానీ నువ్వు ఆడ పెడితే ఆడ మటో మాయం అంతే గోయిందా. పనికిరాని ముండా నువ్వు నిజంగానే చెప్పాలంటే. భీమ్గల్ పట్టణంలోని శనివారం రోజున నందిగల్లి హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని పలు కాలనీల నుండి భక్తులు హనుమాన్ మందిరంకు వచ్చి భక్తి శ్రద్ధలతోటి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హనుమాన్ విగ్రహానికి రంగు పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచారు. ఇటు కార్యక్రమంలోని పట్టణ ప్రముఖులు యోగేశ్వర్, నరసయ్య, సుమంగళి, శ్రీనివాస్, ఒప్పల నవీన్, భువనగిరి శ్రీనివాస్, పిరి, గంగాధర్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రసాద్ జై శ్రీరామ్. ప్రభు ముద్రికా ముఖమాని జలదిలాంగి కై సకలనాని దుర్గమ కాజ జగతి కే దేతే సుగమారోగ తుమరే దేతే రామ దుआरे तुम रखवारे ओ तना ज्ञानी पैसारे सब सुख लाई तुम्हारी शरण ओ डरना आवन तेज समारो आपै గోదావరి ఖనిలో సింగరేణిలో అద్దె వాహనాల భూ నిర్వాసితులు సంఘం ఆధ్వర్యంలో 4వ రోజు సమ్మె చేరుకుంది. ఇప్పటికైనా సింగరేణి అధికారులు వారి సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల జరగబోయే పరిణామాలకు సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సింగరేణి భూ నిర్వాసుల సంఘం అధ్యక్షులు తోట సమ్మన్న డిమాండ్ చేశారు. సింగరేణి నిర్వాసితులను ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు చేస్తుంది. సింగరేణి సంస్థ ప్రైవేటు వెహికల్లను తెచ్చుకుంటూ మరి మమ్మల్ని 4వ రోజు సమ్మెకు దిగడానికి కూడా ఎటువంటి పరిష్కారం చేయకుండా ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని మేము దీన్ని ఇంతటితో వదిలేయకుండా రేపటి నుంచి కూడా ఈ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి సీఎం ఆఫీసుల ముందు మా కుటుంబాలతో వచ్చి మేము వంట వార్పు కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇది ఇట్లాగనే కొనసాగితే ప్రతి ఒక్క ఎమర్జెన్సీ వెహికల్ కూడా ఆపడానికి మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం. దీన్ని సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా మూకుమ్మడిగా ఒక్కరోజు మరి పెద్ద ఎత్తున కూడా సమ్మె మన ధర్నా చేయడానికి ముందుకు వస్తున్నాం.
సింగరేణి మొండి వైఖరి, అద్దె వాహనాల సమస్యలు వెంటనే అద్దె వాహన యజమానుల సమస్యలు వెంటనే భూ నిర్వాసితుల ఐక్యత, భూ నిర్వాసితుల ఐక్యత, అద్దె వాహనాల సమస్యలు వెంటనే. పెండ్యాల విమల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ముర్మూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలోని బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వరూపరాణి హాజరయ్యారు. అంగన్వాడికి రారండి, అంగన్వాడికి రారండి. రామగుండం ప్రాజెక్టు పరిధిలో అంతర్గాం మండలంలోని అంతర్గాం మండల పరిధిలో ఉన్నటువంటి 24 సెంటర్లు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈరోజు మండల పరిధిలో అంగన్వాడీ టీచర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లల 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మన అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి అవగాహన కలుగుతుంది, వాళ్ళకు ఎలాంటి యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో వాళ్ళు నిపుణులు అవుతారు, అలాంటి వాటి మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళు ఆటపాటలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటారు. 10 మందితో కలిసిపోయేటువంటి వాళ్ళకు పద్ధతులు అనేవి ఏర్పడతాయి. ఒకరి నుంచి ఒకరికి పంచుకోవడం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు తర్వాత 5 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్ళడానికి, ప్రభుత్వ స్కూల్కు వాళ్ళు వెళ్ళడానికి అవసరమైనటువంటి సంసిద్ధతను అంతా కూడా ఏ విధంగా నేర్చుకుంటారు అని పిల్లల తల్లిదండ్రులకు వివరించి మన అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. మా యొక్క అంగన్వాడీకి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని పంపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీరావు పార్థివ దేహాన్ని సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సందర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈనాడు రామోజీరావు అస్తమయం. వాలంటీర్ ఫ్యామిలీకి అండగా నిలిచిన కొడాలి నాని. పవన్ అంటే పవన్ కాదు, తుఫాన్. ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ. నీ ఓటమిని ప్రజల పేరుతడం న్యాయమా జగన్ రెడ్డి. వర్ల రామయ్య మీడియా సమావేశం. ఇది బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.